సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో రాజకీయ పార్టీల మధ్య వివాదం చెలరిగింది. పాత కొండాపురంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ టీడీపీ మద్దతుతో సిపిఎం అభ్యర్థి మెజార్టీతో విజయం సాధించారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి తనకు మద్దతిచ్చిన పార్టీ కార్యకర్తలతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇది చూసిన కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రే బీఆర్ఎస్ దిమ్మలను ట్రాక్టర్తో కూల్చేశారు. ఎల్లప్పుడూ సామరస్యంగా జరిగే ఈ ఎన్నికల్లో కక్షపూరితంగా వ్యవహరించడం దురదృష్టకరమని గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన సందర్భంగా టీఆర్ఎస్ తెలుగుదేశం బలపరిచిన సిపిఎం అభ్యర్థి కత్తిబాబుని క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది. ఆ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో 422 ఓట్లతో గెలిపించడం జరిగింది. మాకు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి కూటమి ఐక్యతగా మేము పనిచేస్తున్నాం. ఇంత మటుకి మాకు ఓటమి అనేది జరగలేదు. కొన్ని దుష్టశక్తులు వెనక ఉండి ప్రోత్సహించి రాత్రి జరిగిన సంఘటన టీఆర్ఎస్ దిమ్మెను కూలగొట్టడానికి దీని వెనక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. ఆ దుష్టశక్తుల మాటలు విని అతను పోయి ఆ దిమ్మె కూలగొట్టడం జరిగింది. ఆ దిమ్మెలు కూలగొట్టడం సంస్కృతి మా పార్టీ సిపిఎం పార్టీకి లేదు. ఇది మేము ఖండిస్తున్నాం. అతని మీద కేసు కూడా చేయమని మేము మా సిపిఎం పార్టీ తరఫున చెప్తున్నాము. గ్రామ సర్పంచ్ అయిన కత్తిబాబు, గ్రామ కార్యదర్శి అయిన భాషం లింగమల్లయ్య, మాజీ సర్పంచ్ బుడిగం రామారావు గారి మేము నలుగురము దీన్ని ఖండించుతున్నామని. నిన్న విజయోత్సవ సభ నిర్వహించుకోవడం జరిగింది. విజయోత్సవ సభలో భాగంగా నిన్న సాయంత్రం 8 గంటలకు మా ర్యాలీ క్లోజ్ అయింది. ఈ ర్యాలీని మా విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సూరపల్లి సందీప్ అనే వ్యక్తిని రెచ్చగొట్టి సుమారు రాత్రి 10 గంటల సమయంలో టీఆర్ఎస్ దిమ్మెని ట్రాక్టర్తో గుద్దిచ్చి దిమ్మెని కడ్డీని ఇరగొట్టి జెండాలన్నీ కింద వేయడం జరిగింది. అట్టి సమయంలో ఉన్న మా కార్యకర్తలు ట్రాక్టర్ తగలబెడతాం, వాళ్ళు ఇంటి మీదకి పోతాం అన్నా కూడా మేము వాళ్ళని సముదాయించి ఎటువంటి గొడవలు లేకుండా పోలీసు వారికి తెలియజేసి అతన్ని ట్రాక్టర్ని పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది.